అల్వాల్లోని రాజీవ్ వీకర్ సెక్షన్లోని జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెల్నెస్ సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ పీఓ మదన్ మోహన్ హాజరయ్యారు. ఈ వెల్నెస్ సెంటర్లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రుగ్మతల నుండి ఉపశమనం పొందవచ్చని, ఆహార నియమాల వల్ల బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని వెల్నెస్ నిర్వాహకులు తెలిపారు. నమస్తే అండి, నా పేరు జ్యోతి యాదవ్. నేను వెల్నెస్ కోచ్ని. ఇప్పటికి ఈ రోజుకి 1 ఇయర్ అయింది నేను వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసి. అసలు హెల్త్ పరంగా నేను నా ఫ్యామిలీ ఆరోగ్యంగా అయ్యేదే కాకుండా ఎంతో మందికి ఇక్కడ సెంటర్కి వచ్చి అసలు హెల్త్ పరంగా ఆరోగ్యంగా వాళ్ళకి షుగర్ నార్మల్ అయింది, బీపీ నార్మల్ అయింది, థైరాయిడ్ నార్మల్ అయింది, పక్షవాతం నార్మల్ అయింది. చాలామంది సీరియస్ ఉన్న వాళ్ళు కూడా హెల్త్ పరంగా ఇక్కడ మంచిగా అయ్యారంటే అసలు నాకు ఇంత మంచిగా మందులు లేని జీవితం ఈ సెంటర్లో ఇంతమందికి అవుతుందంటే నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకొకటి కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ సెంటర్ ఓపెన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. నేను మొత్తం టాప్ నెంబర్ 1 వచ్చింది మా సెంటర్. హ్యాపీ ఉంది. ఇక్కడ చాలామంది ఆరోగ్యంగా అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా కోచ్కి, మా మెంటర్స్కి, మా సపోర్టింగ్ సిస్టమ్కి, వండర్ఫుల్ కమ్యూనిటీకి, ఇక్కడికి వచ్చిన నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైమర్ అండి ఏంటంటే ఇక్కడ ఓన్లీ మా వెల్నెస్ సెంటర్లో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ మనం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం చేంజ్ చేసుకోవడం వల్ల, మన బాడీలో విటమిన్, మినరల్స్ తక్కువ ఉండడం వల్ల, మనం ఇచ్చే పోషకాలు సరైన పద్ధతులు ఇవ్వడం వల్ల ఇవన్నీ నార్మల్ అయ్యి చాలామంది హెల్దీగా అవుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. నా పేరు బాలమణి. అయితే నేను చాలా నరకం వెళ్ళవచ్చిన సార్. నేను మంచి అనుకోకుండా పనులు చేసుకుంటూ కుప్ప కూలిపోయి హాస్పిటల్ మస్తు హాస్పిటల్ తిరిగిన, ఎక్కడెక్కడ తిరిగినా కానీ నాకు అస్సలు రిజల్ట్ రాలేదు. నిమ్స్లో 1 నెల రోజులు అడ్మిట్ చేశారు. కర్ణాటకకు పోయినా, భువనగిరికి పోయినా, సిద్దిపేటకు పోయినా, ఆర్మీ హాస్పిటల్కి పోయినా, గజ్వేలి పోయినా, ఎక్కడ పోయినా మా వాళ్ళందరూ 100 మంది ఫ్యామిలీ నాది. అందరు చాలించుకోరు. ఇక చూసిపోయకుండా మా చెల్లె బతకలేదు, మా మరదలు బతకలేదు, మా అక్క బతకలేదు అనుకుంటూ అందరు మొత్తం ఆశ సాలించుకొని లాస్ట్ మూమెంట్స్లో ఒక యశోద హాస్పిటల్కి పోయి చూతాము. అక్కడ పోతే ఏమన్నా ఫలితం దక్కే లేకుంటే లేదు. 1 ఎకరం జాగా అమ్మినా కానీ మా చెల్లెని బతికించుకోవాలని మా అన్నలు, మా కొడుకు, మా కోడలు, మా బిడ్డలు, మా అల్లుళ్ళు అందరూ ఎకరం జాగా మనకెందుకు 2-3 ఎకరాల జాగా ఉంది, ఇది మొత్తం 1 ఎకరం అయినా సరే అని కాపాడుకోవాలని యశోద హాస్పిటల్ తీసుకుపోతామని ఒక ఆటో ఆయనకు బుక్ చేసారు. ఆటో ఆయన వచ్చిండ్రు. ఆయన ఎక్కడున్నాడో, కూర్చున్నాడో, నిలబడ్డాడో సార్. అయితే నాకు 4 పట్టి నన్ను ఇట్లా ఆటోలో వేయొత్తలేదు. మొత్తం నొప్పులు, చేతులకి ఇట్లా మెసలు లబ్బ మొత్తుకుంటున్నా. కాళ్ళు నిలబడరు. 4 ఎక్కడ ముట్టుకున్నా కానీ వాళ్ళని ముట్టనిత్తలేను. ఒకటే ఏడ్చుడు. లాస్ట్కి ఎక్కించారు. ఆటోలు ఎక్కించినాక ఆటో ఆయన ఏమన్నాడు, మా బిడ్డను తెలుసుకొని ఆమె ఏమైతుంది బిడ్డ చెల్లె నీకంటే మా అమ్మ అనగానే మీ అమ్మకి ఏమైందంటే. అందరికీ నమస్కారం. నా పేరు మాయా శారద అండి. నేను ఒక వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ ట్రైనర్. హెల్త్ విషయంలో అండ్ ఫిట్నెస్ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి, ఆరోగ్యకరంగా అంటే మనకు చాలా బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫుడ్ని రీప్లేస్ చేసుకుంటూ చాలా హెల్దీ వేలోనే బరువు తగ్గడానికి మేము మంచిగా గైడ్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ జ్యోతి యాదవ్ గారు న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసి 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఈ న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేసాము. ఇప్పటి వరకు చాలామంది మహిళలు చాలా ఆరోగ్యంగా అయ్యారు. అందులో కొన్ని రిజల్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా అయ్యారు, ఈ జీవన విధానం మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా మీకు షేర్ చేస్తాము. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు జ్యోతి యాదవ్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి వెల్నెస్ సెంటర్లు గల్లీ కోటి పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఎందుకంటే అందరూ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఖర్చులు పెట్టి ఆరోగ్యాన్ని అయితే తీసుకోలేకపోతున్నారు. కానీ ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్తే ఆరోగ్య విషయంలోనూ చాలా విధానాలు మార్చుకొని, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకొని చాలా ఆరోగ్యంగా అవుతూ ఉంటారు. ఇక్కడ చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్లు మీకు వినిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ.